శేషం మున్సిపల్ ఎన్నికలు ముగిసి ఫలితాలు వెలువడిన కాంగ్రెస్ ప్రలోభాల పర్వం కొనసాగుతూనే ఉంది. స్వతంత్రంగా గెలిచిన అభ్యర్థులను తమ పార్టీలో కలుపుకునేందుకు కాంగ్రెస్ విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. వికారాబాద్ జిల్లా పరిగిలో కాంగ్రెస్ పార్టీ అధికార దుర్వినియోగానికి పాల్పడుతోంది. అయితే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ కు కౌన్సిలర్లను తరలించేందుకు పావులు కదుపుతోంది. పరిగి మున్సిపల్ ఎన్నికల్లో 18 సీట్లు గెలుస్తామని ఎన్నికల ముందు కాంగ్రెస్ ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి గప్పాలు కొట్టాడు. ఎన్నికల ఫలితాలు చూస్తే బీఆర్ఎస్ కాంగ్రెస్ చేరో 8 స్థానాల్లో విజయం సాధించాయి. హంగ్ ఏర్పడడంతో కాంగ్రెస్ కన్ను ఇండిపెండెంట్ అభ్యర్థులు హనుమంతు అక్కమ్మలపై పడింది. అయితే పోలీసుల సహాయంతో కౌంటింగ్ సెంటర్ నుండే ఇండిపెండెంట్ మూడవ హనుమంతును పోలీసు వాహనంలోనే ఎక్కించుకుని తీసుకువెళ్లారు ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి. అయితే మరో స్వతంత్ర అభ్యర్థి తాను బీఆర్ఎస్ కు మద్దతు తెలుపుతున్నానని మాజీ ఎమ్మెల్యే మహేష్ రెడ్డి ఇంటికి వచ్చింది. అక్కడకు వచ్చిన పోలీసులు అక్కమ్మను బలవంతంగా కాంగ్రెస్ లోకి రావాలంటూ కూడా బలవంతం చేస్తున్నారు. అయితే పోలీసులను అడ్డం పెట్టుకుని ఇటు కాంగ్రెస్ గెలవని చోట కూడా అధికారం చేదెక్కించుకోవాలని చూస్తోంది. పోటీ చేసి గెలిచిన అభ్యర్థులుగా మేమందరం విహార యాత్రకు నిమిత్తం పక్క రాష్ట్రానికి వచ్చినప్పటికీ కూడా అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకుల ప్రోద్బలంతో నిన్న అర్ధరాత్రి 2 గంటల సమయంలో పరిగణించి వచ్చినటువంటి పోలీసులు మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేయడం జరుగుతూ ఉంది. ఈరోజు పరిగిలో శాంతి భద్రతను చూసేటటువంటి పోలీసులు కేవలం ఈరోజు టీఆర్ఎస్ అభ్యర్థులను టార్గెట్ చేస్తూ పనిచేస్తూ ఉన్నారు. రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ పనిచేస్తుందా లేదా ఒకసారి డీజీపీ గారు, ఎస్పీ గారు ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ఇండిపెండెంట్ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో వాళ్ళు నేను ఇష్టపూర్వకంగా బీఆర్ఎస్ కు మద్దతు తెలుపుతా అంటారని చెప్పినటువంటి సందర్భంలో వాళ్ళు స్టేట్మెంట్ రికార్డ్ చేసినప్పటికీ కూడా ఆ స్టేట్మెంట్ ను పరిగణలోకి తీసుకోకుండా కేవలం ఆమెను మమ్మల్ని టార్గెట్ చేస్తూ ఇష్టానుసారంగా మమ్మల్ని ఇబ్బందులకు గురి చేయడం జరుగుతూ ఉంది. కాబట్టి దీన్ని దృష్టిలో మా దగ్గరికి ఎవరైతే వచ్చి మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేసారో వాళ్ళపైన ఖచ్చితంగా చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు రాష్ట్రంలో ఎన్నికల కమిషన్ కానీ అదేవిధంగా పోలీసు వ్యవస్థ కానీ మొత్తం ఫెయిల్ అయినటువంటి సందర్భం కనిపిస్తా ఉన్నది. కేవలం వాళ్ళు కాంగ్రెస్ పార్టీ తొత్తులుగా పనిచేస్తున్నారు కానీ ఎలక్షన్ కమిషన్ కూడా స్వతంత్రంగా పనిచేయడం లేదు. అదేవిధంగా పోలీసు వారు కూడా అక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే యొక్క ఆలోచన విధానానికి అనుగుణంగా పనిచేస్తా ఉన్నారు. ఈరోజు ప్రజల అభిష్టానికి గెలిచినటువంటి అభ్యర్థులను కూడా ఇష్టానుసారంగా వాళ్ళు భయభ్రాంతులకు గురి చేయడం జరుగుతుంది. కాబట్టి దీన్ని దృష్టిలో ఉంచుకొని వాళ్ళ పైన చట్టపైన చర్యలు తీసుకొని మాకు న్యాయం చేస్తారని ఆశిస్తున్నాను.